కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన నిమ్మల రామానాయుడు దగ్గలూరులో మొంతాతో నష్టపోయిన చేనేత కార్మిక కుటుంబాలకు నిత్యావసరాలు అందజేశారు. వైసీపీ పాలనలో ఎన్ని తుఫాన్లు వచ్చినా 1 కేజీ బియ్యం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. చేనేత కుటుంబాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ఇక క్రింది స్థాయి వరకు చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా ఫేక్ అంటే అబద్ధాలు అసత్యాలు బ్రతుకాలు, అబద్ధాలు అసత్యాలతో బ్రతికే ఆ వైసీపీ బ్రతుకు. ప్రతిరోజు అబద్ధాలు అసత్యాలే వాళ్ళు మాట్లాడేటువంటి అన్ని సోషల్ మీడియాలో ఫేక్ పెట్టడం, సోషల్ మీడియాలో కులాల మధ్య, మతాల మధ్య, హీరోల మధ్య, నాయకుల మధ్య గొడవలు సృష్టించడం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావాలి, అశాంతి కావాలి, ఒకరికొకరు కొట్టుకోవాలి, ఒకరికొకరు నరుక్కోవాలి, మీరందరూ కూడా పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఇదే ఆయన కోరుకునేది. ఎవరు కూడా సుఖంగా ఉండకూడదు ఈ రాష్ట్రంలో అనేటువంటి ఆలోచన ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఆ జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు దొంగతనం చేసిన వాడిది ఎంత నేరమో దొంగతనానికి సహకరించిన వాళ్ళు కూడా అంతే నేరం. అంచేత అటువంటి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసేవాడిది ఎంత నేరమో వాడిని నిలదీసి తప్పు చేస్తున్న వాడిని హెచ్చరించకపోతే అది కూడా నేరమే. అందుకే మీరు కూడా అడగండి, వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు ఏమో 5 సంవత్సరాలు